పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. సాధారణ 14వ ఆదివారం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరీ సహోదరులారా, దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందు ఒక ధనవంతుడైన యువకుడు క్రీస్తు ప్రేమలో పడి ఏ విధంగా ఒక గొప్ప పునీతుడిగా మారాడో ఆ సజీవ సాక్ష్యాన్ని స్మరించుకుందాం. ఆయనే స్త్రీసభలో ఎంతో భక్తితో కొనియాడే పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారు. ఇటలీ దేశంలో ఒక అత్యంత ధనవంతుడైన బట్టల వ్యాపారి ఇంట్లో జన్మించిన ఫ్రాన్సిస్ వారు చాలా లగ్జరీ జీవితాన్ని గడిపేవారు. సమాజంలో గొప్ప హోదా, కీర్తిని సంపాదించాలి అని యుద్ధరంగంలోనికి కూడా వెళ్ళారు. కానీ ఒకరోజు దేవుని స్వరం ఆయన హృదయాన్ని కదిలించింది. రోడ్డు ప్రక్కనే పడి ఉన్న ఒక కుష్ఠరోగిని చూసినప్పుడు క్రీస్తును నిజంగా అనుసరించటం అంటే అహంకారంతో, లోక వైభవాలతో జీవించటం కాదు, క్రీస్తు వలె దీనుడిగా మారి అన్నిటినీ త్యాగం చేయడం అని ఆయన గ్రహించారు. ఆ క్షణం నుండి ఆయన తన సంపదను అంతటినీ మరియు ఆస్తిపాస్తులనంతటిని విడిచిపెట్టి చిరిగిన వస్త్రాలను ధరించి ఒక పరమదీనుడిగా మారిపోయారు. తన తండ్రి ఆస్తిని సైతం తృణీకరించి ప్రతి పేదవానిలో, ప్రతి రోగిలో కేవలం యేసు ప్రభువును మాత్రమే చూశారు. అసిసిపుర ఫ్రాన్సిస్ వారి జీవితం మనకు నేర్పించే పాఠం ఏంటి అంటే, ఈ లోక సంబంధమైన గర్వాన్ని, సంపదలను మన హృదయం నుండి తీసివేసి మనలను మనం దేవుని ముందు తగ్గించుకున్నప్పుడే ఆ దేవుడు మన హృదయాలను పరలోకపు సంతోషంతో మరియు నిజమైన ప్రశాంతతతో నింపుతారు అని మనం గుర్తుంచుకోవాలి. ఈనాటి సువార్త పఠనంలో యేసు ప్రభు మనలను చూసి సరిగ్గా ఇదే ప్రశ్నను అడుగుతూ ఉన్నారు. క్రీస్తు యొక్క నిజమైన శిష్యులుగా జీవించటానికి, ఆయన ఇచ్చే ఆత్మీయ విశ్రాంతిని పొందుకోవడానికి కావలసిన 3 ప్రాముఖ్యమైన సత్యాలను ఈరోజు మనం లోతుగా ధ్యానిద్దాం. అవేంటి అంటే, మొట్టమొదటిది రాజులకు రాజు, దీనత్వానికి ప్రతీక. రెండవది ఆత్మానుసారమైన జీవితం, శరీర ఆశలకు మరణం. మూడవది యేసు ఇచ్చే కాడి, హృదయానికి విశ్రాంతి. అది మొట్టమొదటిగా రాజులకు రాజు, దీనత్వానికి ప్రతీక అన్న అంశాన్ని గురించి తెలుసుకుందాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో, సియోను కుమారి నీవు మిగుల సంతసింపుము, యెరూషలేము కుమారి నీవు ఆనందనాదము చేయుము, అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు, అతడు విజయుడు, జయశీలుడునై విజయము చేయును, కానీ వినయాత్ముడై గాడిదపై ఎక్కివచ్చును, గాడిద పిల్లపై ఎక్కివచ్చును అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మిమ్మలను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. మీ జీవితంలో కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు మీ హృదయం దేవుని ముందు లొంగుతూ ఉందా, లేక గర్వంతో నిండిపోతూ ఉందా? ఈనాటి మొదటి పట్టణంలో జకరియా ప్రవక్త ఒక అద్భుతమైన ప్రవచనాన్ని చెప్తూ ఉన్నారు. లోకంలోని రాజులు తమ బలాన్ని, తమ అధికారాన్ని ప్రదర్శించటానికి గుర్రాలపైన, యుద్ధ రథాలపైన, పెద్ద సైన్యంతో, అహంకారంతో వస్తారు. కానీ మన రక్షకుడైన యేసు ప్రభువు విశ్వాసానికే రాజుల రాజైనప్పటికీ ఎంతో దీనుడై వినయానికి సాదృశ్యమైన ఒక సామాన్య గాడిద పిల్లపై ఎక్కి యెరూషలేము నగరంలోనికి ప్రవేశించారు. దేవునికి గర్విష్ఠులు అంటే నచ్చదు, కానీ దీన మనస్సు గల వారిని ఆయన ప్రేమిస్తారు. మన అనుదిన జీవితంలో మనకు డబ్బు, పదవి, అందం లేదా తెలివితేటలు ఉన్నప్పుడు మనం ఇతరుల కంటే చాలా గొప్పవారమని గర్వపడుతూ ఉన్నామా? మన ఆఫీసు పనులలో, మన వ్యాపారాలలో, మన కుటుంబాలలో మన అహంకారం దేవుని కృపకు అడ్డంగా వస్తూ ఉందా? దేవుని వాక్యం ప్రకారం జీవించటానికి మన సొంత అహాన్ని, గర్వాన్ని త్యాగం చేయవలసి వచ్చినప్పుడు మనం వెనుకాడకూడదు. అదే రాజుల రాజైన క్రీస్తు యొక్క దీనత్వాన్ని కలిగి ఉండడం. దేవుని దృష్టిలో దీనత్వం ఎంత గొప్పదో, గర్వం ఎంత ప్రమాదకరమైనదో పరిశుద్ధ గ్రంథంలోని అద్భుతమైన సంఘటనల ద్వారా మనం గ్రహించవచ్చు. ఒక్కసారి నామాను యొక్క గర్వాన్ని చూడండి, దీనత్వపు స్వస్థతను గమనించండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదువుతాం. సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నామాను
గొప్ప వీరుడు, సమాజంలో ఎంతో హోదా ఉన్నవాడు. కానీ అతనికి కుష్ఠరోగం వచ్చింది. ఎలీషా ప్రవక్త అతనిని యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయమన్నప్పుడు మొదట అతడు గర్వంతో కోపగించుకున్నాడు. నా దేశంలోని నదులు దీనికంటే శ్రేష్టమైనవి కావా? ప్రవక్త స్వయంగా బయటకు వచ్చి నాపై చేతులు ఉంచి ప్రార్థన చేయాలి కదా అని అహంకారాన్ని ప్రదర్శించాడు. కానీ ఎప్పుడైతే తన గర్వాన్ని విడిచిపెట్టి దీన మనస్సుతో ప్రవక్త మాటకు లోబడి సామాన్య ప్రజలు స్నానం చేసే ఆ యోర్దాను నదిలో మునిగాడో వెంటనే అతని కుష్ఠరోగం తగ్గిపోయి పసిపిల్లవాని చర్మంలా అతని శరీరం మారిపోయింది. మన గర్వం మనలను స్వస్థతకు దూరం చేస్తుంది, కానీ దీనత్వం మనకు దేవుని కృపను ప్రసాదిస్తుంది. అలానే పరిసయ్యుడు మరియు సుంకరి యొక్క ప్రార్థనను గమనించండి. లూకా శుభవార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చూస్తాం. దేవాలయంలో పరిసయ్యుడు తాను చేసే దాన ధర్మాలను, ఉపవాసాలను బట్టి గర్వపడుతూ, దేవా, నేను ఇతరులలాగా ఈ సుంకరిలాగా పాపిని కానందులకు కృతజ్ఞతలు అని ప్రార్థించాడు. కానీ సుంకరి మాత్రం కళ్ళెత్తి ఆకాశం వైపు చూడడానికైనా సాహసించక దూరాన నిలబడి రొమ్ము బాదుకుంటూ, దేవా, పాపినైనా నన్ను కరుణించుము అని దీనంగా ప్రార్థించాడు. యేసు ప్రభు ఈ విధంగా అన్నారు, తనను తాను హెచ్చించుకొను పరిసయ్యుని కంటే తనను తాను తగ్గించుకున్న ఈ సుంకరియే దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చిదిద్దబడి ఇంటికి వెళ్ళాడు అని పలికారు. ప్రియ సోదరులారా, దేవునికి దీనుల పట్ల ఉన్న ప్రేమ గురించి పరిశుద్ధ గ్రంథం మనకు ఏం చెప్తూ ఉంది అంటే, సామెతల గ్రంథం 3వ సామెత 34వ వచనం ఈ విధంగా చెప్తూ ఉంది, తనను అపహాసము చేయువారిని అపహాసము చేయును, వినయవంతులకు మాత్రము తన కృపను దయచేయును అని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. వినయవంతులకు మాత్రము తన కృపను దయచేయును అని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. ఈ వాక్యం మనకు స్పష్టంగా హెచ్చరిస్తూ ఉంది. మనం మన ధనాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి గర్వపడితే దేవుడు మనకు దూరం అవుతారు. కానీ మన బలహీనతలను ఒప్పుకొని దేవుని ముందు మోకరించినప్పుడు ఆయన తన అపారమైన కృపతో మనలను నింపుతారు. అందుకే మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ప్రభు ఈ విధంగా చెప్పాడు, సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి, కనుక నిన్ను స్తుతించుచున్నాను అని ప్రభువు పలికాడు. ఈ లోక సంబంధమైన చదువులు, జ్ఞానం ఉన్నవారు తమ సొంత తెలివితో దేవుడిని అర్థం చేసుకోలేరు. కేవలం పసిపిల్లల వంటి నిష్కల్మషమైన దీనమైన హృదయం ఉన్నవారికే దేవుడు తన పరలోక రహస్యాలను, తన ప్రేమను బయలుపరుస్తారు. ఈరోజు మనం మన హృదయాలను ఒకసారి పరీక్షించుకుందాం. మన హృదయం అనే సింహాసనంపై నామాను లాంటి అహంకారం ఉందా? పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారి వలె మన గర్వాన్ని విడిచిపెట్టి దీన మనస్సుతో యేసురాజును మన జీవితంలోనికి ఆహ్వానిద్దాం. మన ప్రసంగంలోని 2వ అంశం, ఆత్మానుసారమైన జీవితం. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 9వ వచనం మరియు 13వ వచనం ఈ విధంగా చెప్తూ ఉంది, మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరమందు కాక ఆత్మయందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. మీరు శరీరానుసారులై జీవించినచో తప్పక మరణింతురు. కానీ ఆత్మచే పాపక్రియలను మీరు నశింపజేసినచో మీరు జీవింతురు అని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. ప్రియ సహోదరులారా, ఈనాటి 2వ పఠనంలో అపోస్తులుడైన పౌలు జ్ఞానస్నానం పొందిన ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో ఉండవలసిన నిజమైన పరివర్తనను గురించి మాట్లాడుతూ ఉన్నారు. మనం జ్ఞానస్నానం పొందినప్పుడు దేవుని ఆత్మ మన హృదయాలలో నివాసం ఉండడం ప్రారంభించింది. కాబట్టి మనం శరీర ఆశలైన కోపం, అహంకారం, స్వార్థం, అబద్ధాలు, ఈ లోకపు భోగాలకు లొంగిపోకూడదు. శారీరక క్రియలను చంపి దేవుని ఆత్మ నడిపింపులో మనం ముందుకు సాగాలి. పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారు తన పాత లోకపు ఆశలను, సంపాదనపై ఉన్న వ్యామోహాన్ని పూర్తిగా చంపుకొని క్రీస్తు ఆత్మకు లోబడినందుకే తిరుసభలో అంత గొప్ప నూతన సృష్టిగా కాగలిగారు.
క్రీస్తు ఆత్మ ద్వారా పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని ప్రారంభించటం అంటే ఏమిటో పరిశుద్ధ గ్రంథంలోని అద్భుతమైన జీవితాల ద్వారా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి యోహాను శుభవార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 29వ వచనం వరకు సమరియా స్త్రీని మనం చూస్తాం. పాపపు జీవితంలో శరీర ఆశలతో బ్రతుకుతూ సమాజంలో తలదించుకున్న సమరియా స్త్రీ యాకోబు బావి వద్ద యేసు ప్రభువును కలుసుకుంది. ఆయన ఇచ్చిన ఆత్మ సంబంధమైన జీవజలాన్ని పొందుకుంది. ఆ క్షణంలో ఆమె తన పాపపు జీవితాన్ని, తన నీటి కుండను అంటే లోకపు ఆశలను అక్కడే విడిచిపెట్టి ఊరి వారందరికీ క్రీస్తును ప్రకటించే ఒక నూతన ఆత్మీయ సృష్టిగా మారింది. ఆమె పాత స్వభావం చనిపోయింది. క్రీస్తులో నూతన జీవం ప్రారంభమైంది. అలానే అపోస్తులుడైన పౌలు జీవితాన్ని గమనించండి. అపోస్తుల చర్యల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 22వ వచనం వరకు క్రీస్తు సంఘాన్ని హింసిస్తూ క్రైస్తవులను చంపటమే ధ్యేయంగా పెట్టుకున్న సౌలు దమస్కు మార్గంలో పునరుత్థానుడైన యేసు ప్రభువును దర్శించుకున్నాడు. ఒక్క క్షణంలో అతని పాత క్రూర స్వభావం, శరీర ఆశలు మరణించాయి. సౌలు అనే హింసకుడు పౌలు అనే గొప్ప అపోస్తులుడుగా మారి క్రీస్తు కొరకు నూతన జీవాన్ని ప్రారంభించాడు. మన అనుదిన జీవితంలో పాత స్వభావాన్ని విడిచిపెట్టడం గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తూ ఉంది అంటే, కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 17వ వచనం ఇలా చెప్తూ ఉంది: ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. క్రీస్తును నమ్ముకున్న వ్యక్తి పాపపు అలవాట్లలోనే జీవించకూడదు. క్రీస్తుతో అనుసంధానమైనప్పుడు అతని ఆలోచనలు, అతని మాటలు, ప్రవర్తన అన్నీ మారిపోవాలి. పాత లోకపు అలవాట్లు గతించి దైవిక నూతన స్వభావం కనపడాలి. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 22వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చూద్దాం. మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనుడు. ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. మీ మనస్తత్వమును నూతనీకరించుకొనుడు. సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజించబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. అపోస్తులుడైన పౌలు ఇక్కడ ఒక ఆత్మీయ సవాలును విసురుతూ ఉన్నారు. రోజువారీ జీవితంలో మన మోసకరమైన ఆశలను, దుష్ట స్వభావాన్ని విడిచిపెట్టి ప్రతిరోజు ప్రార్థన వాక్యాల ద్వారా మన మనస్సును నూతనపరుచుకుంటూ దేవుని పోలికలోనికి ఎదగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితంలో కోపం, అసూయ, పగ, అబద్ధాలు, ఈ లోకపు అలవాట్లు అనే పాత స్వభావాన్ని ప్రతిరోజు చంపుకుంటూ ఉండాలి. క్రీస్తు ఇచ్చిన నూతన జీవంలో నడవడం అంటే ప్రతిరోజు క్షమాపణను, ప్రేమను, నమ్మకత్వాన్ని మన జీవితంలో కనబరచటం. ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్న మనం మన పాత జీవితాన్ని ఇక్కడే విడిచిపెట్టి క్రీస్తు పునరుత్థాన శక్తితో నూతన సృష్టిగా ఇంటికి వెళ్దాం. మన ప్రసంగంలోని 3వ అంశం, యేసు ఇచ్చే కాడి హృదయానికి విశ్రాంతి. అది మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28 వచనాలలో ప్రభు ఈ విధంగా చెప్తూ ఉన్నారు: భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా వద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతిని పొందెదరు అని ప్రభువు పలుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు ఈరోజు లోకంలో అలసిపోయిన, భారం మోస్తున్న ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమతో, ఆదరణతో తన వద్దకు పిలుస్తూ ఉన్నారు. ఈ లోకం మనపై పాపం, అపరాధ భావం, కుటుంబ చింతలు, ఆర్థిక ఇబ్బందులు, ఆందోళన, నిరాశ అనే భారమైన కాడిని పెడుతుంది. దీనివలన మనుష్యులకు రాత్రిపూట నిద్ర ఉండడం లేదు, హృదయంలో శాంతి ఉండడం లేదు. కానీ యేసు ప్రభు నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. అయితే ఆయన ఒక షరతును పెడుతూ ఉన్నారు: నా కాడిని ఎత్తుకొని నా వద్ద నేర్చుకొనండి. యేసు ఇచ్చే కాడి అంటే ఏమిటి? అది ఆయన చూపిన ప్రేమ, ఆయన చూపిన సాత్వికం మరియు దీనత్వం. ఎద్దుల కాడిని ఇద్దరు కలిసి మోసినట్లు మనం యేసుతో కలిసి నడిచినప్పుడు
మన జీవిత భాగస్వామిగా యేసు ప్రభువు ఉన్నప్పుడు ఆ కాడి ఎంతో సులువైనదిగా మారుతుంది. మనం యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి మన అహంకారాన్ని ప్రక్కన పెట్టి ఆయన నుండి దీనత్వాన్ని నేర్చుకున్నప్పుడు మన హృదయాలలో అశాంతి అంతా తొలగిపోయి దైవీకమైన నిజమైన విశ్రాంతి లభిస్తుంది. దీనికి పరిశుద్ధ గ్రంథంలోని అద్భుతమైన సంఘటనలు గొప్ప సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఒకసారి రోగగ్రస్తురాలైన స్త్రీకి లభించిన విశ్రాంతిని గమనించండి. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 20వ వచనం నుంచి 22వ వచనం వరకు. 12 ఏళ్ల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుతూ ఎందరో వైద్యుల చుట్టూ తిరిగి తన వద్ద ఉన్న ధనమంతా పోగొట్టుకొని సమాజం నుండి వెలివేయబడి ఎంతో ప్రయాసపడి భారం మోస్తున్న ఒక దీనమైన స్త్రీ ఎంతో విశ్వాసంతో వినయంతో యేసు వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు అంచును తాకింది. ఆ క్షణంలోనే ఆమె రోగం తగ్గిపోవటమే కాదు, యేసు ప్రభు ఆమెను చూసి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది అంటూ ఆమెకు ఆత్మీయమైన అంతర్గత శాంతిని, హృదయ విశ్రాంతిని ప్రసాదించారు. అలానే బెతానియాలోని మరియమ్మను చూడండి. ఆమె ఎంత ఉత్తమమైన ఎంపికను చేసిందో. లూకా శుభవార్త 10వ అధ్యాయం 38వ వచనం నుంచి 42వ వచనం వరకు. యేసు ప్రభువు వారి ఇంటికి వచ్చినప్పుడు మార్తమ్మ లోకపు పనుల భారంతో, వంటల విచారంతో అలసిపోతూ ఆందోళన పడుతూ ఉంది. కానీ మరియమ్మ మాత్రం యేసు పాదాల చెంత కూర్చొని దీన మనస్సుతో ఆయన మాటలను ఆలకిస్తూ ఉంది. మార్తమ్మ ఫిర్యాదు చేసినప్పుడు యేసు ప్రభు అంటూ ఉన్నారు, మార్తా మార్తా, నీవు అనేక పనులను గూర్చి విచారపడుతూ ఉన్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనింది, అది ఆమె వద్ద నుండి ఏమాత్రము తీసివేయబడదు అని ప్రభువు చెప్పారు. మరియమ్మ యేసు పాదాల చెంత తన భారాన్నంతా మరచి నిజమైన ఆత్మీయ విశ్రాంతిని పొందుకుంది. మన భారాలను దేవునికి అప్పగించటం గురించి పరిశుద్ధ గ్రంథం మనకు చాలా చక్కగా వివరిస్తుంది. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 22వ వచనం ఈ విధంగా చెప్తూ ఉంది, నీ భారమును ప్రభువు మీద మోపుము, ఆయన నిన్ను భరించును, ఆయన సజ్జనుని ఎన్నడూ కలత చెందనీయడు అని చెప్తూ ఉంది. మన కష్టాలను, మన చింతలను మన గుండెల మీదనే పెట్టుకొని కృంగిపోకూడదు. ప్రార్థన ద్వారా వాటన్నిటినీ దేవుని హస్తాలకు అప్పగించినప్పుడు ఆయన మన భారాన్ని మోసి మనలను పడిపోకుండా ఆదుకుంటారు. పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 7వ వచనంలో పేతురు ఇలా అంటాడు, ఆయన మిమ్ము గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నిటినీ ఆయనపై మోపండి అని పలుకుతాడు. పరలోకమందున్న మన తండ్రి మనలను అనాథలుగా విడిచిపెట్టలేదు. మన ప్రతి అవసరాన్ని, మన ప్రతి కష్టాన్ని ఆయన గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మన ఆందోళనలన్నిటినీ ఆయనపై వేసి ప్రశాంతంగా ఉండమని అపోస్తులుడైన పేతురు మనకు పిలుపునిస్తూ ఉన్నారు. ఇక మన ప్రసంగాన్ని ముగించుకుందాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం మనలను ఒక గొప్ప ఆత్మీయ పునరాలోచనలోనికి నడిపించింది. మన శిష్యత్వపు అసలైన విలువను, క్రీస్తు ఇచ్చే విశ్రాంతి యొక్క రహస్యాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం గ్రహించాం. జకరియా ప్రవక్త చెప్పినట్లు మన రాజు దీనుడై మన మధ్యకు వచ్చారు. మన జీవితాలలో గర్వాన్ని వీడి యేసు వలె మనం దీనత్వాన్ని చూపిస్తూ ఉన్నామా? పౌలు గారు చెప్పినట్లు శరీర ఆశలను, కోపతాపాలను చంపి ఆత్మీయానుసారంగా నూతన జీవితంలో ముందడుగు వేస్తూ ఉన్నామా? పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారి వలె మన కష్టాల భారాలన్నిటినీ యేసు పాదాల చెంత పెట్టి ఆయన ఇచ్చే సాత్వికాన్ని, దీనత్వాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నామా? యేసు ప్రభువును అనుసరించటం అంటే కేవలం ఆదివారం నాడు దేవాలయానికి రావడం మాత్రమే కాదు. అది మన సొంత ఇష్టాలను, మన గర్వాన్ని, మన స్వార్థాన్ని సిలువ వేసి త్యాగాలతో దేవుని వైపు సాగే ఒక నిరంతర ప్రయాణం. ఈ లోకపు ఆశల కంటే, మనుషుల మెప్పు కంటే దేవుని ప్రేమే మనకు శ్రేష్టమైనది కావాలి. ఈరోజు మీరు ఏ భారంతో ఈ దేవాలయానికి వచ్చారు? కుటుంబ సమస్యల, అనారోగ్యమా, ఆర్థిక ఇబ్బందుల, పాపపు భారమా, రేపటి గురించిన ఆందోళన? యేసు ప్రభువు మీ వైపు చూస్తూ అంటున్న మాటలు వినండి. నా వద్దకు రండి, నేను మీకు
విశ్రాంతిని ఇస్తాను అని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. మీ భారాలను మీ సొంత శక్తితో మోయక ఆయనపై వేసి ఆయన ఇచ్చే నెమ్మదిని సొంతం చేసుకోండి. ఈ పవిత్ర దివ్య బలిపీఠం వద్ద మనం ప్రభు శరీర రక్తాలను కృతజ్ఞతా హృదయంతో స్వీకరించబోతూ ఉండగా మన హృదయాలను దేవుని చేతులలో పెడుతూ ఒక చిన్న తీర్మానాన్ని చేసుకుందాం. ప్రభువా, నా జీవితంలోని సమస్త భారాలను, ఆందోళనలను నీ పాదముల చెంత సమర్పించుచున్నాను. నా గర్వాన్ని, నా అహంకారాన్ని వీడి నీలాంటి సాత్వికం, దీన మనస్సు కలిగి జీవించే కృపను నాకు ప్రసాదించండి. ఈ లోకపు ఆశల కంటే నీకే నా హృదయంలో ప్రథమ స్థానాన్ని ఇస్తాను. నీవు ఇచ్చే నిజమైన విశ్రాంతితో నా హృదయాన్ని నింపండి అని ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలోని అలసటను, కలవరాన్ని తొలగించి దైవీక శాంతితో మనలను నమ్మకమైన శిష్యులుగా నడిపింతురుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.